ముందుగా మీడియా మిత్రులకందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం నగరంలో చాలా పెద్ద ఎత్తున బీసీ గళానికి వేలాది మందిగా బీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరలి వచ్చి విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, వారు చేస్తున్నటువంటి మోసాలకి తిరుగుబాటు చర్యగా భావించి పెద్ద ఎత్తున గళం విప్పినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు బీసీల పక్షపాతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, మరియు సమన్వయకర్తలు రాప్తాడు సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శంకరనారాయణ గారికి, ఉషశ్రీ అక్క గారికి, అదేవిధంగా మంగమ్మక్క ఎమ్మెల్సీలు మంగమ్మక్క గారికి, ఎమ్మెల్సీలు భరత్ గారికి, ఉరవకొండ సమన్వయకర్త శైలజనాథ్ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, సింగనమల సమన్వయకర్త పెద్దలు శైలజనాథ్ అన్న గారికి, మడకశిర సమన్వయకర్త వీరలక్కప్ప గారికి, తాడిపత్రి సమన్వయకర్త పెద్దలు పెద్దారెడ్డి గారికి, ఎమ్మెల్సీలు శివరామరెడ్డి అన్న గారికి, జెడ్పీ చైర్మన్ గిరిజమ్మక్క గారికి, మరి అదేవిధంగా రాయదుర్గంకు సంబంధించినటువంటి మెట్టు గోవిందరెడ్డి అన్న గారికి, గోరంట్ల మాధవన్న గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి బీసీసీఎల్ నాయకులకు, జిల్లా బీసీసీఎల్ నాయకులకు, సాధికారక కమిటీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్లకి, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున బీసీలలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని, బీసీలలో ఉన్నటువంటి బాధని, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనంతపురం నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వినపడే విధంగా గళం విప్పితే, నిన్నటి నుంచి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పెద్ద పెద్ద నాయకులు, ఇవాళైతే పెద్దలు కాలువ శ్రీనివాసులన్న గారు టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అంబికా లక్ష్మీనారాయణ గారు ప్రస్తుత అనంతపురం పార్లమెంటు సభ్యులు, బీకే పార్సారథన్న గారు సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం పార్లమెంటు సభ్యులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఇంతకుముందే జిల్లా అధ్యక్షులు పూల నాగరాజన్న గారు మరియు ఎంతోమంది టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి ఉలిక్కి పడినట్టు ఇప్పుడు బీసీలు ఏదో గుర్తుకొచ్చినారు. 2 సంవత్సరాలు నిద్రపోతూ ఉండి నిద్రపోయి ఇప్పుడు మేల్కొని ఇక్కడికి వచ్చి, అయ్యో ఇది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీ బీసీలకు వెన్నెముక అని మళ్ళా సేమ్ డైలాగులే.
మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఈ సభకి ఇతర సామాజిక వర్గ నాయకులు వచ్చారు, బీసీ గలం కాదు ఇది, రెడ్ల గలం అని చెప్పి పేరు పెట్టుకోవాలనేసి ఒక బీసీలకు అవహేళనగా, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, చులకనగా మాట్లాడటం ఎంతవరకు సబబో ఆ నాయకులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. మీ మనసాక్షి తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలను మభ్యపెడతా ఉన్నాడు అని. మీరు లోపల బాధ పెట్టుకొని బయటికి మాత్రం ఏదో విమర్శించాలంటే విమర్శించాలా, మాట్లాడాలంటే మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది ఆశాస్పదంగా ఉంది. ఎస్, బీసీ గలం సభకి మేము ఆహ్వానించాం. ఇది మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి మా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గారిని, జిల్లా అధ్యక్షుల గారిని, వివిధ సమన్వయకర్తలందరినీ పిలిచాం, సాదరంగా ఆహ్వానించాం, భవిష్యత్తులో కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళు ఏం మాట్లాడారు? వచ్చి మేము బీసీలకు అండగా ఉంటామని మాట్లాడారు. ఆడ అజెండా బీసీలది. ఆ సభకి నాయకత్వం వహించింది బీసీలు. ఇతర సామాజిక వర్గాలు బీసీల సభకు వచ్చి బీసీలకు మద్దతుగా ఉంటాం, బీసీలకు అండగా ఉంటాం, మీ పక్షాన నిలబడతాం, మీ గలంలో మా గలం గడక వినిపిస్తాం అని వాళ్ళు చెబుతూ ఉంటే ఒక బీసీలుగా సంతోషపడాలి కదా. అది మనకు బలం కదా, ఒక సందేశం కదా. ఇది సామాజిక సమానత్వానికి ఒక సందేశం, ఒక మంచి వాతావరణం. మన ఇంటి కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వస్తే మనం మాత్రమే కూర్చొని బాధపడుకుంటూ ఉంటే ఎవరు గ్రహిస్తారు? ఎదురింటోళ్ళు, పరిగింటోళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే, మనకు మద్దతు తెలియజేస్తే దాని బలం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఎస్ మేము ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇది చేశాం, లెక్కలతో సహా మేము బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాము, మీరు ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, బీసీలకు పక్షాన మేము నిలబడతామని చెప్పి బీసీల మీద ప్రేమతో, బీసీల పక్షపాతులుగా వాళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటిది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చుట్టూ 20-30 మంది బీసీ నాయకులు ప్రోటోకాల్తో ఉంటారు. ఒక జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. బీసీలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సైనికుడిగా ఉన్నారు. ఈ జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఈ సభా ఏర్పాట్లను కూడా దాదాపు 3-4 రోజులుగా చూశారు, దగ్గరుండి పర్యవేక్షించారు, అండగా నిలబడ్డారు. రాప్తాడు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన చుట్టుపక్కల బీసీలకే అగ్రతాంబూలం వేశారు. శైలజానాథ్ గారు మాజీ మంత్రివర్యులు, విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పక్కన ఉండేది ఎప్పుడూ బీసీలే. ఏం తప్పు? మేము పిలుస్తూనే ఉంటాం. మా వర్గాలకి న్యాయం జరగాలి, మా వర్గాలకు న్యాయం చేస్తాం, అండగా ఉంటామన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా మేము ఆహ్వానిస్తాం. వాళ్ళతో కలిసి మా యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళతో కలిసి నడుస్తాం. ఇది మా పార్టీ ప్రోగ్రాం, మా పార్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమం అవుట్ ఆఫ్ కార్యక్రమం కాదు కదా. ఒక నాయకుడు ఏమో మాట్లాడుతున్నారు, ఎంపీ గారు జ్యోతిరావు పూలే అనేటటువంటి పేరు కూడా పలకటంలే. పక్కన వ్యక్తులు పూలే గారి పేరు చెప్తా ఉంటే అప్పుడు చెప్తా ఉన్నారు. వీళ్ళు పూలే గారి గురించి, అంబేద్కర్ గారి గురించి ఈరోజు ప్రేమగా తీయని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే 2 సంవత్సరాల కాలంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హింసాయుతమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు చేసి బీసీలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేసి రాజకీయాలకు దూరం చేస్తూ ఉంటే మీరు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి, పూలే గారి గురించి మాట్లాడతారా? నవ్వుతున్నారన్న. ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఏదో మీ పార్టీ పెద్దల మెప్పు కోసం మాట్లాడటం అనేటటువంటిది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించండి. మేము అడుగుతూ ఉన్నాం, బీసీలకు ఈ వాగ్దానాలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి. 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పార్టీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు బీసీలకు అండగా ఉండటానికి, బీసీల పక్షాన మాట్లాడటానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీకు వీలైతే చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఈ కార్యక్రమాలు చేయలేదు అని చెప్పండి. అది చెప్పకుండా ఇంత పెద్ద ఎత్తున బీసీలందరూ ఏకతాటిపైకి రాగానే మళ్ళా బీసీలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అక్కడ పెట్టినారు, ఇక్కడ పెట్టినారు. ఇది కాదు కదా మీ నుంచి మేము ఆశించిండేది. మీరందరూ క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నారు కదా. మీరందరూ చంద్రబాబు నాయుడు గారితో, ముఖ్యమంత్రి గారితో చర్చించి బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మీరు పోరాటం చేయాలి కదా, అడగాలి కదా. మా పైన ఎందుకు మీకు అంత అక్కసు? మరొక పక్కన కాలువ శ్రీనివాసులు అన్నగారు ఈరోజు విదేశీ విద్య గురించి మాట్లాడినాడు. అన్నగారికి తెలుసు, ఇదే విదేశీ విద్యకు సంబంధించినటువంటిది దాదాపు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి విదేశీ విద్యకు సంబంధించిన నిధులు రిలీజ్ కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా బీసీ విద్యార్థులు న్యాయస్థానాల చుట్టూ దేహి దేహి అని అడుగుతూ ఉన్నారు. మీరు కూడా తెలిసి కూడా మా పైన అబండాలు వేయటం, జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇంకొక పెద్ద డైలాగ్ మాట్లాడినాడు, బీసీల గొంతుకు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఏమన్నా ఈ మాటలకి అర్థం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున అగ్రతాంబూలం వేసి రాజకీయంగా నోరు తెరిచి మాట్లాడేటటువంటి అవకాశం లేనటువంటి బీసీలకు మీరు మాట్లాడాలి, చట్టసభలకు వెళ్ళాలి, చట్టసభలకు పంపిస్తానని చెప్పి వేల మందిని బీసీలను చట్టసభల్లో వార్డు మెంబర్లు మొదలుకొని రాష్ట్ర స్థాయి మంత్రుల పదవుల వరకు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి చట్టసభల్లో నోరు తెరిచి బీసీల పక్షాన మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చెప్తాం ధైర్యంగా, మీరు రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు ఏం చేశాడు, ఎన్ని పదవులు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఏ విధంగా మోసం చేసినాడో మేము చెప్తాం. మీరు ఇతర సామాజిక వర్గాలని ఈ విధంగా మాట్లాడటం అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు దాదాపు కుమ్మరులకు సంబంధించినటువంటి చక్రాలు తిప్పుతున్నాడు. ఎన్నికల ముందర మాత్రమే ఈ డైలాగులు వస్తాయి, ఈ ఫోటోలు బయటపడతాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా జై హో బీసీ, జై హో బీసీ అని చెప్పి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు వీళ్ళంతా అప్పుడు ఏ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్నారు కదా.
పేరు ఏం పెట్టినారు? జై హో బీసీ. అక్కడ వీళ్ళంతా బీసీలేనా? మేము కూడా అడగాలి కదా. మేము అడగలేదే, అది మేము అడగలేదే. ఎందుకంటే ఎవరైనా కానీ బీసీలకు మంచి చేస్తారేమో అనేసి అనుకుంటాం, ఆశపడతాం. మేము మీ మాదిరిగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలేదే. ఈరోజు సభ విజయవంతమయ్యేసరికి అందరూ ఒక్కొక్కసారి మీడియా సమావేశాలు పెట్టి, సరే మీడియా సమావేశాలు పెట్టారు, మాట్లాడుతున్నారు. సరే, చేసినటువంటి మంచిని చెప్పాలి కదా. మేము చెప్తా ఉన్నాం, మీరే కదా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మేము అడిగాం, మీరు ఇవ్వలేదు, దానికి నిరసనగా ఈ కార్యక్రమం పెట్టామని. మీరేమన్నా ఆ మాటలు ఏమైనా మాట్లాడారా? దానికి సమాధానం చెప్పారా? లేదు. రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పారు, దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేసింది నిజం. ఎక్కడైనా బీసీలకు రక్షణ చట్టం అంటే బీసీలపైన దాడులు చేయడమేనా? లేదు కదా. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం పార్లమెంట్లో అన్నారు. మేము నిన్నగడక అడిగాం. ఏమని అడిగాం? 2 సంవత్సరాల కాలం అవుతుంది, 5 సార్లు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. మీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎంపీ కూడా మీరు చెప్పినట్టు పోరాటాలు ఎవరు చేయలేదు, కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు పెట్టినటువంటి మీడియా సమావేశంలో కూడా 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఈ 2 పార్లమెంటు సభ్యులు కూడా బీసీల పరంగా అవగాహన ఉన్నటువంటి ఎంపీలే. మీరెందుకు ఢిల్లీ స్థాయిలో చట్టసభల్లో బీసీలకు సంబంధించినటువంటిది మీరు వాణిని వినిపించలేకపోతూ ఉన్నారు? లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డపడుతున్నారా? మేము అడుగుతున్నాం కదా. మరి మీరు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్, నిరంతరం ఏదో ఒకటి డైవర్షన్ కావాలా? మళ్ళా ఇంకొక ఎంపీ చెప్తా ఉన్నాడు, నువ్వు వస్తా ఉంది చెప్తా ఉంటే, మేము ఆదరణ పథకం ఇస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి మీకు కత్తెరలు ఇస్తాం, ఇస్త్రీ పెట్టెలు ఇస్తాం, గడ్డపారలు ఇస్తాం, మీరు కూలి పని చేసుకుంటూనే ఉండాలా, మీరు బాగుపడకూడదు. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచం వేగంగా మారుతూ ఉంది. మారుతున్నటువంటి ప్రపంచంలో పోటీ పడాలంటే మీ ఇస్త్రీ పెట్టెలు, మీ కత్తెరలతో మేము కూలీ నాలి చేసుకొని బతకాలా? ఇదే మీ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ సోదరులు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడకూడదనేటటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ మొదలుకొని వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క రంగంలో బీసీలకు పెద్దపీట వేస్తే, అండగా నిలబడి తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేటటువంటి పరిస్థితులు కల్పిస్తే, మీరు ఇస్త్రీ పెట్టెలు ఇస్తాం, కత్తెరలు ఇస్తాం, 40 సంవత్సరాల నుంచి ఒకటే డైలాగ్. ఏం మార్పులు వచ్చినాయి మా బతుకుల్లో? ఇప్పుడు కూడా అదే మాటలు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళా గుర్తుకొస్తాం. పదే మోసం చేస్తూ ఉంటే బీసీలు తిరుగుబాటు చేయక ఏం చేస్తారు? ఇంకొక ఎంపీ ఏమో 11 సీట్లకే పరిమితమైనారు, ఇంకా బుద్ధి రాలేదా అని అడుగుతున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని మీలాంటి పెద్దలకు తెలియదా? మీరు కూడా గతంలో కూడా చాలాసార్లు ఓడిపోయారు, గెలిచారు కదా. గెలుపోటములు సహజం కదా. మరి మీరు గతంలో కూడా 23 సీట్లకు పరిమితమైనారు కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే బీసీలు మాట్లాడకూడదు, బీసీలు గలం విప్పకూడదు, బీసీలలో చైతన్యవంతం కాకూడదు. అంత ఉలికిపాటు ఎందుకు మీకు? అంత అభద్రతా భావం ఎందుకు? మేము మా పార్టీ తరఫున బీసీలకు గలం వినిపిస్తూ ఉంటే, మా పార్టీకి మద్దతుగా ఇతర సామాజిక వర్గాలు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వస్తారు కూడా, పిలుస్తాం కూడా. మేము మా బలాన్ని పెంచుకుంటాం. ఎవరి కోసం? బీసీల కోసం. ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇతర సామాజిక వర్గాలు తోడ్పాటును అందిస్తుంటే మాకు సంతోషంగా ఉంది. అది మనకు ఒక బలాన్ని కదా. అంటే మీ ఉద్దేశంలో
బీసీలు ఎదగకూడదు, బీసీలు మాట్లాడకూడదు, బీసీలతో ఎవరు కలవకూడదు. ఇలాగే ఉండాలా, మభ్యపెడుతూనే ఉండాలా. మీకు సంబంధించినటువంటి బినామీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు మా యొక్క శ్రమని, మా యొక్క కష్టాన్ని వెట్టి చాకిరీగా వాళ్లకు కట్టబెట్టాల. ఈ విధంగా అవహేళనగా మాట్లాడేటటువంటి మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే అనంతపురం జిల్లాలో జరిగినటువంటి బీసీ గలం ఇది మొదటి కార్యక్రమానికే ఇంత పెద్ద ఎత్తున ఉలికి పడుతున్నారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు చేసేటటువంటి బీసీలకు చేసేటటువంటి ద్రోహాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానం? ఒకసారి ఆలోచించాల్సిందిగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. మీరు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దలు. మరి ఇతర సామాజిక వర్గాల గురించి కానీ, బీసీల గురించి కానీ ఇంత తక్కువ చూపుతో, ఇంత అవహేళనగా, ఇంత అవమానకరంగా మీకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంతగా చిన్న చూపు బీసీలంటే? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సామాజిక చైతన్యం కలగాలంటే మనకు తోడ్పాటును అందించేటటువంటి కులాలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళ సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యల్ని వీరందరూ కూడా వెనక్కి తీసుకొని బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీల పక్షాన గొంతు విప్పుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏదైనా ఉంటే మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదానికి మీరు కృషి చేయండి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.